అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. నేషనల్ అవార్డు విన్నింగ్ బ్యూటీ కీర్తి సురేష్ ఆంథోనీ తటిల్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. సౌత్ ఇండియా సంప్రదాయ పద్ధతుల్లో కీర్తి సురేష్ మెడలో 3 ముళ్ళు వేశాడు ఆంథోనీ తటిల్. కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న కీర్తి సురేష్ దంపతులకు కుటుంబ సభ్యులు, ఇండస్ట్రీ ప్రముఖులు, స్నేహితులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సంప్రదాయ వస్త్రధారణలో వధూవరులిద్దరూ మెరిసిపోయారు. కొత్త జీవితాన్ని మొదలు పెడుతున్న క్షణాలకు సంబంధించిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ #ఫర్ ది లవ్ ఆఫ్ నైక్ #, జత చేసింది కీర్తి సురేష్. బాలీవుడ్ నటుడు వరుణ్ ధవన్తో కలిసి కీర్తి సురేష్ నటిస్తున్న బేబీ జాన్ సినిమా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. కీర్తి సురేష్కు ఇది హిందీలో తొలి సినిమా. హాలీవుడ్ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ ది లయన్ కింగ్ కు ప్రీక్వెల్ గా వస్తుంది ముఫాసా ది లయన్ కింగ్. అకాడమీ అవార్డు విజేత బేరీ జెంకింగ్స్ దర్శకత్వం వహించిన ఈ మూవీ డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా సందడి చేయనుంది. ఈ సినిమాలో వన్ ఆఫ్ కీ రోల్ టాకా పాత్రకు సత్యదేవ్ వాయిస్ ఓవర్ అందించాడు. బ్రతికిపోయాం, మనల్ని కాపాడింది నేనే టాకా పాత్రకు వాయిస్ ఓవర్ అందించిన వీడియోను సత్యదేవ్ షేర్ చేశాడు. అంతేకాదు ముఫాసా ది లయన్ కింగ్ సినిమాకు పనిచేయడం పట్ల తన ఎగ్జైట్మెంట్ ను అందరితో షేర్ చేసుకున్నాడు. నాకు లయన్ కింగ్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ ఆ సినిమా చూసినప్పుడు అందులో ఏదో ఒక పాత్రకు నేను వాయిస్ ఇవ్వాలని అనుకునేవాడిని. యానిమేషన్ సినిమాకు ఎప్పుడూ వాయిస్ ఇవ్వలేదు, కానీ తొలిసారి ఇచ్చాను, చాలా సంతోషంగా ఉంది అంటూ షేర్ చేసిన వీడియో నెట్టింటా వైరల్ అవుతుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న సాయి పల్లవి ఓ సినిమా షూటింగ్ సందర్భంగా జపాన్లో తనకెదురైన ఓ సంఘటనను అందరితో షేర్ చేసుకుంది. చిట్చాట్లో సాయి పల్లవి మాట్లాడుతూ, జపాన్లో 1 నెల పాటు షూటింగ్ చేశా, అక్కడ శాకాహారం దొరకలేదు, శాకాహారంలో కూడా చికెన్ బ్రాత్ వాటర్తో వండారా, అయితే నేను తినను, పర్వాలేదన్నా, ఎందుకంటే ఒక జంతువును చంపి తినడంలో వచ్చే ఆరోగ్యం నాకు వద్దనిపిస్తుంది, అందుకే నేను ఎప్పటికీ శాకాహారినే, నేనెక్కడికి వెళ్ళినా శాకాహారినే. ఓ జీవి చనిపోతే నేను తట్టుకోలేనంది, ఇంకో వ్యక్తిని హర్ట్ చేయడం, పబ్లిక్గా ఇబ్బంది పెట్టానంటే నాకు నేను వెళ్ళి ఏమనుకోకండి అని చెప్తా. నాకు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, నా ఎమోషన్స్ విషయంలో ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వను, రోజు మెడిటేషన్ చేయకపోతే కొంచెం అన్బ్యాలెన్స్గా ఉన్నట్టు అనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చింది. తమిళ అగ్ర మీడియా రామాయణ్ సినిమా గురించి రాస్తూ సాయి పల్లవి ఇప్పుడు బాలీవుడ్లో రామాయణం అనే ప్రాజెక్టులో నటించబోతుంది. దీనికోసం షూటింగ్ ముగిసే వరకు ఎలాంటి నాన్ వెజ్ ముట్టుకోకూడదని తాను నిర్ణయించుకున్నట్లు తెలిపింది. అలాగే మాంసాహారం తినకుండా విదేశాలకు వెళ్ళినప్పుడు తనతో పాటు చెఫ్ను కూడా వెంట తీసుకువెళ్తుంది. ఈ చెఫ్ సాయి పల్లవి కోసం వెజ్ డిన్నర్ తయారు చేస్తారు అంటూ రాసుకొచ్చింది. అయితే దీనిపై ఘాటుగా స్పందించింది సాయి పల్లవి. చాలాసార్లు, దాదాపు ప్రతిసారి నా మీద వచ్చే పుకార్లు లేదా తప్పుడు వార్తలను పట్టించుకోను. ఈ విషయం దేవునికి కూడా తెలుసు. ముఖ్యంగా నా సినిమా రిలీజ్లో అనౌన్స్మెంట్లు వచ్చినప్పుడు ఇలాంటివి ఎక్కువగా వ్యాపిస్తాయి. అయితే ప్రతిసారి ఇలా అవుతుంటే మాత్రం స్పందించక తప్పదు. నెక్స్ట్ టైం ఇలాంటి తప్పుడు వార్తలను అగ్రం మీడియా కానీ వాటికి చెందిన సోషల్ మీడియా పేజీలు కానీ ప్రచురిస్తే నా తరపు నుంచి చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటూ సాయి పల్లవి రాసుకొచ్చింది. ఉపేంద్ర తలైవా టైటిల్ రోల్లో నటిస్తున్న కూలీ చిత్రంలో కీ రోల్ చేస్తున్నాడని తెలిసిందే. ఉపేంద్ర జైపూర్ తాజా షెడ్యూల్లో అమీర్ ఖాన్ తలైవా ఆయన టీంతో షూటింగ్లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అమీర్ ఖాన్ UI మూవీ ప్రమోషన్స్లో పాల్గొన్నాడు. నేను అతడికి పెద్ద అభిమానిని. ఆయన సినిమా UI డిసెంబర్ 20న విడుదలవుతుంది. ట్రైలర్ మైండ్ బ్లోయింగ్గా ఉంది. నా స్నేహితుడు ఉపేంద్రను మీకు పరిచయం చేస్తున్న అద్భుతమైన ట్రైలర్ రెడీ చేశావు, నమ్మశక్యంగా అనిపించని విధంగా ఉందన్నాడు అమీర్ ఖాన్. హిందీ ప్రేక్షకులు కూడా నిన్ను చాలా ఇష్టపడతారు. ట్రైలర్ చూసి షాక్ అయ్యా. సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా, బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అంటూ ఉపేంద్రను అమీర్ ఖాన్ విశేషంగా ధన్యవాదాలు తెలియజేశాడు కన్నడ స్టార్ యాక్టర్. టాలీవుడ్ స్టార్ యాక్టర్ అల్లు అర్జున్ టైటిల్ రోల్లో నటించిన మోస్ట్ అవైటెడ్ ఫ్రాంచైజీ ప్రాజెక్ట్ పుష్ప 2 ది రూల్. సుకుమార్ కాంపౌండ్ నుంచి వచ్చిన ఈ మూవీ డిసెంబర్ 5న తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్గా విడుదలైంది. ఓపెనింగ్ డే నుంచి నేటి వరకు వసూళ్ల వర్షంతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. ఈ చిత్రం 7 రోజుల్లోనే 1000 కోట్ల క్లబ్లోకి ఎంటర్ అయి రికార్డు వసూళ్లతో బాక్సాఫీస్పై దండయాత్ర చేస్తుంది. ఈ నేపథ్యంలో విజయోత్సవాల్లో పాల్గొనేందుకు అల్లు అర్జున్ టీం ఢిల్లీకి పయనమైంది. ఈ సందర్భంగా తన తల్లి నిర్మలతో కలిసి ఉన్న ఫోటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు బన్నీ. ఎంత అందమైన ఉదయం, బిగ్ డే, అందమైన ప్రారంభం అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. అద్భుతమైన విజయాన్ని అందుకున్న కొడుకును చూసి నిర్మల గర్వంగా ఫీల్ అవుతూ సంతోషంగా కనిపించగా, మరోవైపు తన తల్లిని చూసి ఆనందంలో మునిగిపోయాడు బన్నీ. ఇప్పుడు ఈ ఫోటో నెట్టింటా వైరల్ అవుతుంది.
నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ అనే డాక్యుమెంటరీ విషయంలో లేడీ సూపర్ స్టార్ నయనతార తమిళ స్టార్ నటుడు ధనుష్ మధ్య వివాదం కొనసాగుతుంది. ఈ డాక్యుమెంటరీలో పర్మిషన్ లేకుండా నేను రౌడీ అనే మూవీలోని 3 సెకండ్ల క్లిప్పింగ్ను వాడుకున్నారంటూ ధనుష్ ఇటీవలే మద్రాసు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. నయన్ దంపతులతో పాటు వారికి చెందిన రౌడీ పిక్చర్స్పై దావా వేశారు. దీనిపై తాజాగా మద్రాసు హైకోర్టు విచారణ జరిపింది. ఈ వ్యవహారంపై జనవరి 8వ తేదీలోపు సమాధానం ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు నయన్ దంపతులతో పాటు నెట్ఫ్లిక్స్కు నోటీసులు జారీ చేశారు. గ్లోబల్ స్టార్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. వీటిలో మోస్ట్ అవైటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ స్పిరిట్. యానిమల్ ఫేమ్ సందీప్ రెడ్డి వంక దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఏదో ఒక వార్త నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై రోజురోజుకి అంచనాలు పెంచేస్తుందని తెలిసిందే. స్పిరిట్ ఎలా ఉండబోతుందో సినాప్సిస్ రూపంలో హింట్ ఇచ్చేసి క్యూరియాసిటీ పెంచేస్తున్నారు మేకర్స్. నెట్టింటా రౌండప్ చేస్తున్న సినాప్సిస్ ప్రకారం న్యాయాన్ని నిలబెట్టేందుకు కృషి చేసే నిజాయితీ, అంకిత భావం కలిగిన పోలీస్ విధి నిర్వహణలో అవమానానికి గురవుతాడు. అతని గౌరవాన్ని తిరిగి దక్కించుకునేందుకు గ్లోబల్ క్రైమ్ సిండికేట్ను వేటాడే నేపథ్యంలో సినిమా ఉండబోతుందట. స్పిరిట్లో పాపులర్ సౌత్ కొరియన్ యాక్టర్ మడాంగ్ సియోకు విలన్గా నటిస్తున్నాడని తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఆ సిండికేట్ మరెవరో కాదు, డాన్ లియేనట. దయాదాక్షిణ్యాలు లేని పోలీస్ ఆఫీసర్కు గ్లోబల్ క్రైమ్ సిండికేట్కు మధ్య జరిగే పోరు ఎలా ఉండబోతుందన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల గారాల పట్టి క్లింకారా గుడికి వెళ్ళింది. తన తాతయ్యతో కలిసి అపోలో ఆసుపత్రిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుంది. ఈ విషయాన్ని ఉపాసన ఎక్స్ వేదికగా వెల్లడించింది. ముత్తాత ఉపాసన తాతయ్య ప్రతాప్ రెడ్డి, తాతయ్య ఉపాసన తండ్రి అనిల్ కామినేనితో కలిసి క్లింకారా అపోలో ఆసుపత్రిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన పవిత్రోత్సవాల్లో పాల్గొంది. క్లింకారాను తన తాతయ్య ఎత్తుకోవడం చూస్తుంటే నాకు నా చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయి. అలాగే ఈ ఆలయంకు నా హృదయంలో చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఓం నమో వెంకటేశాయ అంటూ రాసుకొచ్చింది. కాగా ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్గా మారింది. అయితే క్లింకారా ఫోటోను బ్లర్ చేసి అప్లోడ్ చేసింది ఉపాసన. తెలుగు ప్రేక్షకులకు జయతి పేరును ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఒకప్పుడు జెమినీ మ్యూజిక్లో వెన్నెల అనే షో ద్వారా వీడియో జాకీగా అలరించిన జయతికి అప్పట్లో చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. విపరీతమైన ఫాలోయింగ్ ఉండటం మాత్రమే కాదు, ఆంధ్ర మాధురి దీక్షిత్లా ఉంది అంటూ ఆమె అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉండేవారు. ఇక వీడియో జాకీగా పనిచేసిన తర్వాత అమ్మడు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అది కూడా నిర్మాతగా. తన సొంత నిర్మాణ సంస్థల్లో లచ్చి అనే హర్రర్ కామెడీ జానర్ సినిమాను నిర్మిస్తూ అదే సినిమాలో హీరోయిన్గా కూడా నటించింది. కాస్త గ్యాప్ తీసుకున్న ఆమె ఇప్పుడు ఆల్బమ్ సాంగ్స్ చేస్తూ నటనకు మళ్లీ దగ్గరవుతుంది. తాజాగా డుగ్గు డుగ్గు బుల్లెట్ బండి అనే ఒక ఆల్బమ్ సాంగ్తో ఆమె ప్రేక్షకుల ముందుకొచ్చి హిట్ అందుకుంది. నివృత్తి వైబ్స్ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ అయిన ఈ సాంగ్ ట్రెండింగ్లో ఉంది. తాజాగా రిలీజ్ అయిన ఈ పాట ఏకంగా 2 మిలియన్ వ్యూస్ దక్కించుకోవడం గమనార్హం. పెళ్లి నేపథ్యంలో సాగే ఈ ఫోక్ సాంగ్లో జయతి తనదైన శైలిలో ఆకట్టుకుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ తన 74వ పుట్టినరోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇప్పటికే ఇండియాలో ఉన్న పలువురు సినీ ప్రముఖులు అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే ఆయన బర్త్డే సందర్భంగా అభిమానులు మూవీ అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. తలైవా ప్రస్తుతం లోకేష్ కనకరాజు దర్శకత్వంలో కూలీ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తూ ఉండగా నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, చౌబిన్ సాహిర్, శృతి హాసన్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. తమిళ చిత్రసీమలో ఉన్న టాప్ దర్శకుల్లో ఒకరైన లోకేష్ కనకరాజ్తో రజనీకాంత్ జోడీ కడుతూ ఉండటంతో మూవీపై భారీ అంచనాలున్నాయి. అయితే రజనీ బర్త్డే సందర్భంగా మూవీ నుంచి చికితు వైబ్ అంటూ క్రేజీ వీడియోను పంచుకున్నారు మేకర్స్. ఈ వీడియో చూస్తుంటే రజనీ తన స్టెప్పులతో మరోసారి థియేటర్లను షేక్ చేస్తాడని తెలుస్తుంది. ఫుల్ వైరల్గా మారిన ఈ వీడియోను మీరు చూసేయండి. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కథను నమ్మి సినిమా చేసే అతి కొద్ది మంది దర్శకుల్లో టాప్లో ఉంటాడు కోలీవుడ్ డైరెక్టర్ వెట్రిమారన్. ఈ స్టార్ దర్శకుడు తెరకెక్కించిన విడుదల పార్ట్ 2 డిసెంబర్ 20న గ్రాండ్గా విడుదల కానుంది. ఇదిలా ఉంటే ఈ టాలెంటెడ్ దర్శకుడికి సంబంధించిన వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. తెలుగు తమిళ ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని యాక్టర్ జయం రవి. వెట్రిమారన్ జయం రవి కాంబోలో సినిమా ఉండబోతుందన్న వార్త ఒకటి ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. ఓ ఇంటర్వ్యూలో వెట్రిమారన్ సినిమా గురించి చెప్పుకొచ్చాడు జయం రవి. నేను వెట్రిమారన్ను కలిసి ఓ సినిమా చేద్దామని అడిగాను. తాను చాలా ప్రాజెక్టులు చేయాల్సి ఉందని చెప్పాడు. ఈ సినిమాలన్నీ పూర్తి చేసిన తర్వాత కొత్త ప్రాజెక్టు చేద్దామన్నాడు. ఇప్పటిక నేను వెట్రిమారన్ స్టోరీ వినబోతున్నానంటూ చెప్పాడు జయం రవి. ఈ చిత్రానికి వెట్రిమారన్ కథను అందిస్తూ ఉండగా పాపులర్ డైరెక్టర్ కమ్ యాక్టర్ గౌతమ్ వాసుదేవన్ దర్శకత్వం వహించే అవకాశాలున్నాయని ఇన్సైడ్ టాక్. దీనిపై రాబోయే రోజుల్లో క్లారిటీ రానుందని సమాచారం.
పుష్ప 2 ది రూల్తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు నటి రష్మిక. ప్రస్తుతం బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తున్న ఆమె తాజాగా ఆంగ్ల వెబ్సైట్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో భాగంగా తాను ఇప్పటివరకు వర్క్ చేసిన పలువురు హీరోలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రణబీర్ కపూర్తో వర్క్ చేయడం చాలా సులభంగా ఉంటుంది. అల్లు అర్జున్ ఎంతో తెలివైన నటుడు. పుష్ప 2లో ఆయన నటన అద్భుతంగా ఉంటుంది. చీర ధరించి డ్యాన్స్ చేయడం, ఫైట్ చేయడం ఆయన వల్లే సాధ్యమైంది. ఇలాంటి సాహసం వేరే ఏ నటుడు చేయలేకపోవచ్చు. సల్మాన్ ఖాన్ సెట్లో సరదాగా ఉంటారు. ఆయన సెట్లో ఉన్నారంటే షూట్ సరదాగా సాగుతుంది. జోక్స్ వేసి పక్క వాళ్ళను నవ్విస్తూ ఉంటారు. వికీ కౌశల్ నుంచి యాక్టింగ్కు సంబంధించి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. గొప్ప నటుడు. విజయ్కు నేను వీరాభిమానిని. ఆయన అంటే నాకెంతో ఇష్టం. విజయ్ దేవరకొండ నాకు ఎల్లప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉంటారు. ది గర్ల్ ఫ్రెండ్ టీజర్ విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం చివరి వరకు నాకు తెలియదు. అది విడుదలయ్యాక విజయ్ వాయిస్ విని నేను ఆశ్చర్యపోయా. నాకు చాలా ప్రత్యేకంగా అనిపించింది అని రష్మిక తెలిపారు. జీబ్రా అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చిన యువ నటుడు సత్యదేవ్ చాలా రోజులకు ఒక మంచి హిట్ను అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వం వహించగా ఓల్డ్ టౌన్ పిక్చర్స్, పద్మ ఫిల్మ్స్ బ్యానర్పై ఎస్ఎన్ రెడ్డి, బాలసుందరం, దినేష్ సుందరం సంయుక్తంగా నిర్మించారు. నవంబర్ 22న తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అయితే థియేటర్ ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం తాజాగా ఓటీటీ అనౌన్స్మెంట్ను పంచుకుంది. ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో ఈ సినిమా త్వరలోనే స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా పోస్టర్ను పంచుకుంది. నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం డాకు మహారాజ్. ఎన్బీకే 109గా వస్తున్న ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానున్న నేపథ్యంలో ఇప్పటికే మేకర్స్ యూఎస్ఏలో గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. టెక్సాస్లోని డల్లాస్లో 2025 జనవరి 4న టెక్సాస్ ట్రస్ట్ సియు థియేటర్లో సాయంత్రం 6 గంటల నుంచి ఈవెంట్ జరగనుంది. కాగా మ్యూజికల్ ప్రమోషన్స్లో భాగంగా ఫస్ట్ సింగిల్ అప్డేట్ అందించారు. ఈ మూవీ ఫస్ట్ సింగిల్ ప్రోమోను శుక్రవారం 10:08 లాంచ్ చేయనున్నట్టు ప్రకటించారు. హై ఎనర్జెటిక్ ఫైర్ ట్రాక్ మీ ముందుకు రాబోతుందని తెలియజేస్తూ కొత్త లుక్ విడుదల చేశారు. బాలకృష్ణ గండ్రగొడ్డళ్లు పట్టుకొని సమరంలో ఉన్న స్టిల్ సాంగ్పై క్యూరియాసిటీ పెంచుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన పుష్ప ది రూల్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న విషయం తెలిసిందే. పుష్ప సినిమాకు సీక్వెల్గా వచ్చిన ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్ హిట్ టాక్తో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇప్పటికే 6 రోజుల్లో 1000 కోట్ల కలెక్షన్స్ సాధించిన ఈ చిత్రం 1500 కోట్ల దిశగా దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా సాధించిన విజయం పట్ల తాజాగా ముంబైలో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది చిత్ర బృందం. ఈ వేడుకకు అల్లు అర్జున్తో పాటు చిత్ర బృందం హాజరైంది. ఈ వేడుకలో యాంకర్ పుష్పరాజ్ని అడుగుతూ ఇండియాలో 38 కోట్ల మంది భర్తలు ఉన్నారు. అందరి ఇళ్లలో వారి భార్యలతో గొడవలు జరుగుతుంటాయి. కానీ మీరు మాత్రం భార్య శ్రీవల్లి సీఎంతో ఫోటో అడిగిందని ముఖ్యమంత్రినే మార్చేశారు. ఇప్పుడు ఇండియాలో ఉన్న 38 కోట్ల మంది భర్తలను ఏం చేయమంటారు అంటూ యాంకర్ అడుగుతాడు. దీనికి అల్లు అర్జున్ సమాధానమిస్తూ భర్తలందరూ భార్య చెప్పేది వినండి అంటూ చెప్పుకొచ్చాడు. కొత్త ఏడాదికి గేమ్ చేంజర్తో స్వాగతం పలకనున్నారు నటి కియారా అద్వానీ. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రం తనకెంతో ప్రత్యేకమని కియారా అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ దీని విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. ఈ సినిమా షూటింగ్ 3 ఏళ్ల నుంచి జరుగుతుంది. దీన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు మా టీంతో పాటు నేను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. రామ్ చరణ్, శంకర్ సార్ తమన్లతో పనిచేసే అవకాశం లభించినందుకు ఆనందంగా ఉంది అని అన్నారు. ప్రెగ్నెన్సీ రూమర్స్పై బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా స్పందించారు. తాను బరువు పెరిగినట్లు చెప్పారు. ఇలాంటి రూమర్స్ ఎలా సృష్టిస్తారంటూ అసహనం వ్యక్తం చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఈ రూమర్స్ గురించి ఆమె మాట్లాడుతూ నేను గర్భిణీని కాదని మీ అందరికీ చెప్పాలనుకుంటున్నా. బరువు పెరిగానంతే. నా భర్తతో బయటకు వెళ్ళినప్పుడు నేను ప్రెగ్నెంట్ అనుకుని కొందరు అతన్ని అభినందించారు. ఆ మరుసటి రోజు నుంచే నేను డైటింగ్ ప్రారంభించా. అలా ఎందుకు చేస్తారు? మనం వివాహ బంధాన్ని ఆనందించలేమా? మా పెళ్లి జరిగి 5 నెలలే అయింది. ఇంకా బంధువులు మమ్మల్ని వారి ఇంటికి ఆతిథ్యానికి పిలుస్తూనే ఉన్నారు. ఆ ప్రయాణాలతో మేము బిజీగా ఉన్నాం. ఇలాంటి రూమర్స్ ఎలా సృష్టిస్తారు? మేము కుక్కను ఎత్తుకొని ఉన్న ఫోటో పోస్ట్ చేస్తే దాని కింద మీరు ప్రెగ్నెంటా అని కామెంట్స్ పెడుతున్నారు. ఆ ఫోటోకు కామెంట్కు ఏమైనా సంబంధం ఉందా అని అన్నారు. धन्यवाद. थैंक यू. सॉरी, शुक्रिया. व्हाट डू यू से? धन्यवाद और शुक्रिया. धन्यवाद. थैंक यू. धन्यवाद. Because I just got overwhelmed by the crowd. Thank you. Thank you. Thank you. And I would like to thank the people from all across the country, from every state. People have showed immense love equally. So I would like to thank the entire nation
for pouring this wildfire of love. Thank you, thank you, thank you, thank you, thank you. ये love नहीं है, wild love है. Thank you. And पुष्पा नाम सुन के फ्लावर समझे क्या? फ्लावर नहीं, फायर है मैं. इस बार फायर नहीं, वाइल्ड फायर. Thank you, thank you. And I would like to thank all the Indians across the globe for watching this film and pouring immense love. And also I would like to thank all the crossover audience who are watching Indian films from across the globe. Thank you so much. पुष्पा को national समझे क्या? इस बार international. Thank you everyone. And most importantly, I would like to thank the entire team of Pushpa, my producers, Naveen Garu, Ravi Garu, my distributors, Anil Garu, and all my entire technicians, my artists, and above all, one man who made this entire success possible. All credit goes to, of course, everybody is a part of this credit. Credit goes to everybody, but if it all has to sum up, it sums up to one person's vision, and that's none other than my director, who's ruling Indian cinema box office. All my highest respects for my director. It is his success. It is none other than my director, Bandi Sukumar Reddy garu. It's purely his vision. It's purely his hard work and vision that has put us all at this level. Darling, on a personal note, thank you. I owe this entire credit just to you. All of us owe this credit to you. And it's so touching when we hear the speeches of all the exhibitors. So can you please little closer? Yeah. Thank you, audience, entire India and worldwide, for making this huge success. And we are also wishing this to go to fastest 2000 also. Thank you. सर एक बार पहले आप वो बोलो, फायर नहीं वाइल्ड फायर है. वन टाइम प्लीज. फायर नहीं वाइल्ड फायर. फायर है. Thank you, and thank you one and all. Firstly, I want to thank all our cast and crew who really worked very hard to achieve this rarest feat. And also, I'm overwhelmed by seeing the response from the exhibitors. See, whenever we see the buyer or the exhibitor who exhibits our film in his respective theater, when we see them feeling very, very happy and proud, that's the moment where we feel very, very happy. Not, see, when it collects some X amount or Y amount, that is a different part. But by seeing the happiness in them, really we feel very, very happy. That is achieved with this film. We are very, very thankful to each and everyone, all the audiences across the world, from India, overseas, everywhere, all the Indians and all the, even some foreigners who can follow our language, Hindi and this thing, they are also watching in overseas. Thanks to each and everyone. Thanks a lot. Thank you. थैंक यू सर. सर अलू सर सामने हैं. उनकी डेडिकेशन हार्ड वर्क पे what will you say? Anil sir is real asset for our film, and we are very, very thankful. Sorry. So, and also, this is also a point to be mentioned. Anil sir, he has done a fabulous job in releasing our film all across overseas as well as Northern Belt. And he has done fabulous job, and these records wouldn't have happened without his dedication and this thing. Coming to our heroes, Allu Arjun sir, see, we have spoke about him in so many occasions, and I also want to speak about him here also in Delhi. So the work he has done, the hard work he has done, I can say no artist can do the hard work what he has done in this film. And you can't believe, last climax, that thing has been shot for 32 days. Every day he used to wear a rope and with all the physiotherapists, everyone in the set, if something goes wrong. Why? Because we have planned the release date and we can't miss that. And he has done 32 days continuously that fight with all the dedication and hard work. He is fabulous. He is something else, I can say that. Wow. Big round of applause, guys. Come on.
సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.